T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందే కాంట్రవర్సీలు స్టార్ట్ అయిపోయాయి. పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఫిబ్రవరి 1, 2026 పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన చేసింది. వరల్డ్ కప్లో ఇండియాతో ఫిబ్రవరి 15 ఆడవలసిన మ్యాచ్ను మేము బాయ్కాట్ చేస్తున్నట్టు దాని సారాంశం. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ విషయాన్ని ఐసీసీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తున్నట్టు ఒక అఫీషియల్ మెయిల్ కానీ లేదా ఒక లెటర్ కానీ ఐసీసీకి ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ మాత్రమే చేసింది. ప్రపంచ చరిత్రలో చాలా క్రికెట్ మ్యాచెస్ క్యాన్సిల్ అయ్యాయి, కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ పని చేస్తే పాకిస్తాన్కి ఇంకా క్రికెట్ బోర్డే ఉండదు. అండ్ అదే పీసీబీకి చివరి రోజు కూడా అవుతుంది. ఎందుకంటే ఐసీసీ ఇచ్చిన వార్నింగ్ అలా ఉంది. మరి అసలు పాకిస్తాన్ ఎందుకు బాయ్కాట్ చేస్తుంది? నాకు తెలిసి మ్యాచ్ జరిగినా కూడా ఎలాగో వాళ్ళు ఓడిపోతారని ముందే బాయ్కాట్ చేస్తున్నారేమో. రీసెంట్ గా పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఒక ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ఈ T20 వరల్డ్ కప్ ను గెలిస్తే మేము జైషా నుండి కప్పు తీసుకోము అని. అండ్ లాస్ట్ టైం ఇండియా ఏషియా కప్పు విన్ అయ్యాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పును ఇండియా తీసుకోలేదు, మేము కూడా కప్పును జైషా చేతుల మీదుగా తీసుకోమని ట్వీట్ చేశాడు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ ఇండియా అటాక్స్ ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంది అని, ఇండియా ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయింది అని ఒక పెద్ద సక్సెస్ ర్యాలీ కూడా చేశాడు ఈ మనిషి. షాహిద్ అఫ్రిదికి ఈ మధ్య ఇలాంటి ఓహులు బాగా ఎక్కువైపోయాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే అది ఎవరికి నష్టం? ఇండియాకా ఆర్ ఐసీసీ బోర్డుగా? పాకిస్తాన్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుందో డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, వరల్డ్ కప్ మ్యాచ్ ని బాయ్కాట్ చేయడం అంటే అది ఐసీసీ అగ్రిమెంట్ ని వైలేషన్ చేయడంతో సమానం. నోట్ నెంబర్ 1, ఎంటైర్ టోర్నమెంట్ నుండే పాకిస్తాన్ ని బ్యాన్ చేయడం. పాకిస్తాన్ ఓన్లీ ఇండియాతో మ్యాచ్ ని మాత్రమే బాయ్కాట్ చేసినట్టు చెప్పింది, మిగిలిన మ్యాచెస్ ఆడుతామని చెప్పింది. కానీ ఒక్క మ్యాచ్ ని బాయ్కాట్ చేసినా సరే టోటల్ టోర్నమెంట్ నుండే పాకిస్తాన్ ని బ్యాన్ చేస్తామని ఐసీసీ ఒక నోట్ ని రిలీజ్ చేసింది. నోట్ నెంబర్ 2, ఐసీసీ యాన్యువల్ రెవెన్యూ పేఅవుట్ ని కూడా మేము హోల్డ్ లో పెడతామని, అండ్ వరల్డ్ కప్ ద్వారా వచ్చిన ఇన్కమ్ షేర్ కూడా పాకిస్తాన్ కి ఉండదు అని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది అండ్ క్లారిటీ కూడా ఇచ్చింది. నోట్ నెంబర్ 3, బ్యానింగ్ ఆల్ ఓవర్సీస్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఇన్ ది పిఎస్ఎల్. మనకు ఐపీఎల్ ఎలాగో పాకిస్తాన్ వాళ్ళకి పిఎస్ఏ ఎలాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంది. సో ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు ఆ లీగ్ లో ఆడకుండా బ్యాన్ చేస్తామని పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ. నోట్ నెంబర్ 4, జియోస్టార్ బ్రాడ్కాస్ట్ రెవెన్యూ. టోటల్ టోర్నమెంట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ క్రేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ మ్యాచ్ కి చాలా స్పాన్సర్స్ యాడ్స్ కోసం కొన్ని కోట్ల అమౌంట్ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే బ్రాడ్కాస్టింగ్ ఛానల్ అండ్ జియోస్టార్ కి చాలా లాస్ వస్తుంది. సో ఇప్పుడు ఆ మ్యాచ్ లాస్ మొత్తం పాకిస్తాన్ బోర్డే వాళ్ళకి డైరెక్ట్ గా పే చేయాలని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. అండ్ జియోస్టార్ పాకిస్తాన్ పై లీగల్ యాక్షన్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ లిస్ట్ చూస్తూ ఉంటే వీటన్నిటికీ పాకిస్తాన్ రెడీగా లేదు. అందుకనే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ ఒక పోస్ట్ మాత్రమే చేసింది. బాయ్కాట్ చేయడం వల్ల ఇండియాకి ఎటువంటి నష్టం లేదు అండ్ ఐసీసీకి ఎటువంటి నష్టం ఉండదు. ఎటు చూసినా పాకిస్తాన్ ఈ బాయ్కాట్ తో తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు అవుతుంది. యాక్చువల్లీ ఈ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. పాకిస్తాన్ ఇండియాలో మ్యాచ్లు ఆడటానికి ఒప్పుకోలేదు. ఐసీసీ కూడా దీనికి అగ్రి అయ్యి శ్రీలంకలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు బాయ్కాట్ ఉంటుంది. వెనకటికి ఒక సామెత ఉంటుంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఇండియాని ఏదో ప్రెజర్లో పెట్టేద్దామని పెద్ద ప్లాన్ వేశారు, కానీ ఇప్పుడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి పాకిస్తాన్ మీదకి చుట్టుకుంది. ఇండియన్ క్రికెట్ బోర్డు రెవెన్యూలో సగం కూడా వాల్యూ ఉండదు ఈ పాకిస్తాన్ బోర్డుకే. అలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి, ఇలాంటి బాయ్కాట్లు లాంటివి చేయకూడదు. ఇది ఇలా ఉండగా ఆల్రెడీ పాకిస్తాన్ ప్లేయర్స్ శ్రీలంకకి చేరుకున్నారు. ఫిబ్రవరి 15 మ్యాచ్ టాస్ వేసే సమయం దాకా పాకిస్తాన్ కి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఇండియాకి ఫ్రీగా 2 పాయింట్లు వస్తాయి. ఎటువంటి మ్యాచ్ ఆడకముండానే 2 పాయింట్స్ వచ్చేస్తాయి. ఎటు చూసినా పాకిస్తాన్కే పెద్ద బొక్క. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్ బాయ్కాట్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మ్యాచ్ జరుగుతుందా లేదా? నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.